ఇక విశాఖ జిల్లాలోని సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఈసారి దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం ఈ ఏడాది 10 ప్రాంతాల్లో కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతారం అందిస్తారు. దర్శనం చేసి గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసింది. ఆ రథం కూడా మొదలైంది. రథం మొదలైన తర్వాత భక్తులు కూడా గిరి ప్రదక్షిణ మొదలెట్టారు. మనతో పాటు మాట్లాడడానికి భక్తులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనే విషయాన్ని. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము గోపాలపట్నం నుంచి వచ్చామండి. గోపాలపట్నం నుంచి చాలా బాగున్నాయండి. ఈ సంవత్సరం ఏర్పాట్లు మటుకు చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం తొలి పావంచ దగ్గరే కొబ్బరికాయ కొట్టి బయలుదేరే వాళ్ళం. ఈసారి మటుకు 4-5 చోట్ల పాయింట్లు పెట్టారు. మళ్ళీ అక్కడికే వచ్చి కొబ్బరికాయ కొట్టుకునేటువంటిది కూడా బాగుంది. ఈ ఏర్పాటు మటుకు చాలా బాగుందండి. మీరు ఎన్ని గంటలకు మొదలెట్టారమ్మా? మేము ఉదయం 9:30కు మొదలు పెట్టి కొబ్బరికాయ కొట్టామండి. ఇప్పుడు 3 అయింది. నెమ్మదిగా మరి కూర్చుని వచ్చేటప్పటికి ఈ టైం అయిందండి. మేము అనుకుంటున్నాం 9 గంటలకల్లా అయిపోద్దని అనుకుంటున్నాం. ఓవరాల్గా ఏర్పాట్లు మటుకు బాగున్నాయండి. రోడ్లు అవి కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ ఏకతాయి కుర్రోడ్లు ఇల్లు వాళ్ళు కొంచెం ఉండేవారు. ఈ సంవత్సరం అది కూడా లేకుండా పోలీసులు చాలా బాగా చూస్తున్నారు. మేడం మీరు ఎన్ని గంటలు మొదలెట్టారు? మేము 10:30కి అండి. 10:30కి మొదలెట్టారు. మీకు ఎలా అనిపించింది మేడం ఏర్పాట్లు? అది బాగున్నాయండి. ఓకే. అంటే ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఎన్ని సంవత్సరాలు వస్తున్నాం? లాస్ట్ ఇయర్ వచ్చాను కానీ సగంలో వెళ్ళిపోయాను. ఇప్పుడు నడుస్తున్నాను. ఈ ఇయర్ ఫుల్ ఫినిష్ చేసేయగలరు? చేసేస్తానండి. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా మీకు అంటే మీరు మొదలెట్టిన కాడి నుంచి ఈసారి 10 చాలా చోట్ల కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉంది. అదే చెప్పారు మొదలెట్టడానికి. మీరు ఎక్కడి నుంచి మొదలెట్టారు? మీరు ప్రశ్న గోపాలపట్నం అక్కడి నుంచి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొదలు పెట్టామండి. బాగుంది. మేము లాస్ట్ ఇయర్ అలా కాకుండా వేరే చోట బండి పెట్టి మళ్ళీ రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. బాగుంది మేడం. బాగుందండి, చాలా బాగుంది. భక్తులు అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేనైతే ఇక్కడ లంకిపాలెం నుంచి వచ్చాను సార్. ఎన్ని గంటలకు మొదలెట్టా? నేను ఉదయం స్టార్ట్ చేసాను 9 గంటల కదా. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇది 4th టైం. అంటే మీ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? ప్రతి రోజులో ఇంకా అంతకన్నా కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఇది భక్తులు చెప్తున్నది. అది ఈ సంవత్సరం అయితే మాత్రం ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఏదైతే తొలిపావచ్చ దగ్గర కాకుండా ఎక్కడైనా దాదాపు 10 చోట్ల కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి మొదలెట్టే ఫెసిలిటీ ఉండడం ఈసారి మాకు చాలా ఈజీగా ఉంది. లేదనుకుంటే మా తొలిపావచ్చం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టే పరిస్థితి ఉండేది అని చెప్తున్న భక్తులు అయితే ఇప్పుడు వరకు మనకు చెప్తున్నారు. ఇంకా భక్తులు వస్తున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము అనపతి నుంచి వచ్చామండి. ఇది ఎన్నోసారి మేడం? నేను 2సారి. ఎలా అనిపిస్తుంది ఈసారి? బాగుంది. ఈరోజు ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అంటే మీకు అంటే ఎన్ని గంటలకు మొదలెట్టారు? మేము 10 గంటలే మొదలు పెట్టాము. ఇప్పటికి ఇంతవరకు వచ్చాము. ఎలా అనిపించింది మధ్య మధ్యలో? బాగుంది. ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. మందులు అవి బాగున్నాయి. వాటర్ అంతా బాగుంది. దర్శనం మరి మామూలుగా అయితే పౌర్ణమి రోజు చేసుకోవాలంటారు కదా, మీరు బేగ వెళ్ళిపోయే అవకాశం ఉంది. మరి ఉండిపోతారా? ఉదయం చేసేసుకున్నాం. మేము చేసుకుని మొదలు పెట్టేసాం. ఉదయం బాగా అయింది. దర్శనం కూడా చాలా బాగా ఉంది. దర్శనానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది అండి. నేను రావడం ఫస్ట్ టైము, కానీ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. చాలా బాగుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము అనుపత్తి. బాగుందండి. జర్నీ బాగుంది. సార్ రావడం మీరు ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం అయినా మీరు చాలా చక్కగా నడిచారు. ఉదయం 10:30కి మొదలు పెట్టామండి. ఎప్పుడు దాకా వచ్చాం. చెప్పండి మేడం. మేము ఇది 5వ అండి. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాం. పర్వాలేదు, అక్కడక్కడ వర్షం పడింది కానీ బాగా సేవా కార్యక్రమాలు అవి అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. మధ్య మధ్యలో మసాజ్ అవి కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. చాలా ఏర్పాట్లు ఎలా కనిపించాయి మేడం? చాలా బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గిందంటే మార్నింగ్ కదా, ఈవినింగ్ ఇంకా ఎక్కువైపోతుందేమో. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. చాలా దర్శనం ఉదయం 10:30కి మొదలు పెట్టాం. మేము ఇక్కడికి వస్తానికి ఈ టైం అయింది. ఎక్కడ కూడా అడ్డంక లేదు, నడిచినట్లేదు. బాగుంది కూడా. అంటే చాలా చోట్ల తొలిపవచ్చమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ మొదలెట్టడానికి అవకాశం కల్పించారు అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి మొదలెట్టారు? మేము తొలిపవంచ నుంచి మొదలు పెట్టాము. ఎప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. ఎక్కడెక్కడ పెట్టారు మేడం పాయింట్స్ మీరు చూసారా? మేము ఎక్కడెక్కడ చూస్తాం. ఇక్కడ ఎక్కడ పెట్టారో చూడలేదు.
యాపకుంట్లో ఒకటి పెట్టారు, ఇక్కడ గురుద్వారా దగ్గర ఒకటి పెట్టినట్టు అన్నారు పాయింట్. ఎక్కడికక్కడ కంఫర్టబుల్గా ఇప్పుడు బాగానే పెట్టారు, పాయింట్స్ మాత్రం చాలా బాగా పెట్టారు. బాగుంది తిరగడానికి, కంఫర్టబుల్గా ఉన్నాము, బాగా చూస్తున్నాము. తిరగడం కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు మొదలెట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు? 11 గంటలకు మొదలు పెట్టాను సార్, గోపాలపట్నం నుంచి మొదలు పెట్టాను. 11 గంటల నుంచి ఇప్పుడు 4 అవుతుంది. ఎయిర్పోర్ట్లు అన్నీ బాగున్నాయి. మెయిన్గా కలెక్టర్ గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి, బాగా ఏర్పాట్లు చేశారు. అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాగా పనిచేసాయి. అందరికీ సౌకర్యాలు అయితే బాగా ఏర్పాటు చేశారు. అంటే ప్రతిసారి తొలిపావచం దగ్గర మొదలెట్టేవారు, ఈ సంవత్సరం అలా కాకుండా పాయింట్స్ వేరే వేరే చోట్ల పెట్టారు. ఈసారి ఆలోచన బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఈసారి వాళ్ళ ఆలోచన మరి ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఈ సంవత్సరం పెట్టింది ఈ ఆలోచన మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే ఆ పాయింట్ నుంచి ఎండింగ్ అన్నారు. అది నిజం, ఎందుకంటే దేవుడి చుట్టూ మనం తిరుగుతున్నాం ఒకసారి. అది ఎక్కడే మొదలు పెడితే అక్కడ ఆపండి, అది మంత్రి గారు చెప్పారని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. మెయిన్ చెప్పవలసింది ఏంటంటే గవర్నమెంట్కి కూడా చెప్పాలి, ఎందుకంటే ఇంత బాగా ఏర్పాట్లు చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. మన లాస్ట్ టైము చందనోత్సవం కూడా చాలా బాగా చేశారు. చందనోత్సవం తర్వాత ఇది గిరి ప్రదక్షిణ కూడా బాగా చేశారు. ఈ సంవత్సరం 2 కూడా సక్సెస్. అంటే మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే గవర్నమెంట్కి, జిల్లా యంత్రాంగానికి, మెయిన్ జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఓవరాల్గా అంటే ఇది చాలాసార్లు వచ్చి ఉంటారు, ఈ సంవత్సరం ఏర్పాట్లు ఓవరాల్గా ఎలాగనిపించింది? చాలా బాగున్నాయి. అందుకనే కదా మేము ఎప్పుడు చెప్పలేదు, మైక్ ముందుకు వచ్చి చెప్తున్నాం. ఈసారి బాగున్నాయనే మేము చెప్తున్నాం. బాగా ఏర్పాట్లు చేశారు, ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంది. మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ బాగుంది. మెయిన్ ఇంతకుముందు రోడ్లు అద్దానంగా ఉండేవి, ఇప్పుడు ఏ రోడ్డు చూసినా బ్రహ్మాండంగా ఉన్నాయి. జనాలు ఇంతకుముందు అంత తోపులాట్లేదు, ఇప్పుడు చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఓవరాల్గా. అత్యంత సుందర ప్రారంభమైంది. భక్తులందరూ అందులో చూడండి, అత్యంత వైభవంగా స్వామివారిని సేవిస్తూ గిరి ప్రదక్షిణని చిన్న పెద్ద తేడా లేకుండా